ఇది ఇండోనేషియాలో జరిగినటువంటి సంఘటన. ఏదైతే ఆర్మీ ట్రైనింగ్ ఉంటుందో, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పాసింగ్ అవుట్ పరేడ్ చేస్తారు కదా! ఈ పరేడ్‌లో పాపం అందరినీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి వచ్చారు. ప్రతి ఒక్క ఆర్మీ జవాన్‌ని ట్రైనింగ్ అయిపోయినటువంటి తర్వాత సంబరాలు, ఆ పరేడ్ చేసుకుంటారు కదా! అందరూ వాళ్ళ యొక్క కుమారులో లేకపోతే ఏదో ఒక విధంగా మేనల్లుడో, మేనకోడలో ఏదో ఒక విధంగా మొత్తానికి వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళని కలుసుకొని మంచిగా సంబరాలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ ఆయన్ని కలవడానికి ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ లేరంట. ఆయన అలా ఒంటరిగా నిల్చుండి ఉండిపోయాడు. అప్పుడు కమాండర్ వచ్చి ఆయన్ని కౌగిలించుకునేసరికి అతడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. ఇది ఇండోనేషియాలో జరిగినటువంటి ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన. ఇలాంటివి చాలామందికి ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనము ఎంత గొప్ప వాళ్ళమో ఇలాంటి వీడియోలు, ఇలాంటి సంఘటనలే చెప్తాయి. కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వారము, తల్లిదండ్రులు ఉన్నటువంటి వారము, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారము, 3 పూట్ల తినగలుగుతున్న వారము. ఈరోజు మనం ఈ విధంగా అదృష్టవంతులం. కానీ మనము ఎవరెవరినో ఊహించుకొని మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసుకుంటాం. అది ఉంది వాళ్ళకి, మనకు అది లేదు. మనం ఉన్నదానితో సంతృప్తి చెందడం లేదు. మనకంటే కొన్ని లక్షల్లో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకంటే మనం ఎంతో మెరుగైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ జీవితాన్ని వదిలేసి లేని దానికోసం ప్రతి ఒక్కరం అర్రులు చాస్తూ అన్నీ ఉన్న వాళ్ళతో సహా ఏమీ లేని వాళ్ళ నుంచి అందరం ఒకరి నుంచి ఒకరు అలా పోలుస్తూనే ఈ సర్కిల్లో ఒక రకమైనటువంటి జీవితాన్ని నిర్లిప్తం చేసుకొని నాశనం చేసుకుంటున్నాం వాస్తవంగా చెప్పాలంటే. కానీ చాలామంది కంటే మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోం. లేని దానికోసం అర్రులు చేస్తాం.